వాస్తు ప్రకారం పూజ గది ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా పూజ గది శుభ్రంగా ఉండాలి. అంతేకాదు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. చాలా మంది తెలిసి తెలియక పూజ గదిలో ఎలాంటి దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలను పెట్టే విషయాల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శుద్ధి వస్తుందని నమ్మకం. లేదంటే ప్రతికూల శక్తులు ఏర్పడతాయట. దానివల్ల మీ ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో శ్రీకృష్ణుడు, రాధారాణి విగ్రహాలను కలిపి ఉంచడం చాలా మంచిదట. అలాగే విష్ణుమూర్తి, శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాల కంటే ఎక్కువగా అశుభ ఫలితాలే కలుగుతాయట. పొరపాటున కూడా పూజ గదిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల విగ్రహాలను కలిపి ఉంచకండి. త్రిమూర్తులు ఉన్న ఫోటోలు కూడా పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదట. ఇంకా కాళికాదేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువు వంటి పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదట. ఎందుకంటే ఈ దేవతలందరూ ఉగ్ర స్వరూపాన్ని కలిగి ఉంటారు. వీరికి ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా మాత్రమే పూజిస్తారు.